ఎలక్షన్స్ ముందు ఏదైతే మాట ఇవ్వడం జరిగిందో మెగా జాబ్ మేళాస్ కూడా కండక్ట్ చేస్తాము, జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తాం మన కర్నూలు వాళ్ళకి అని చెప్పడం జరిగింది. దాని తగ్గట్టుగా జాబ్ మేళాస్ లాస్ట్ 1 year ఆర్ సే 14 months నుంచి 2-3 జాబ్ మేళాలు జరగడం జరిగింది. బట్ ఇది మెగా జాబ్ మేళా, దాదాపు 1350 మంది జాబ్ ఆపర్చునిటీస్ అంటే అన్ని వేకెన్సీస్ ఉన్నాయి. సో కర్నూలు ప్రజలందరూ కూడా ఇది ఉపయోగించుకోవాలి ఆపర్చునిటీని. డిగ్రీ చదివి గానీ లేకపోతే 10th నుంచి కూడా పాసిబిలిటీస్ ఉన్నాయి జాబ్ వచ్చేది. 15,000 నుంచి ఐ థింక్ 30,000-40,000 వరకు కూడా ఉండొచ్చు. డిపెండ్స్ ఆన్ మీ పర్ఫార్మెన్స్, దాన్ని బట్టి కూడా వచ్చేదానికి అవకాశం ఉంది. ఇదే కాకుండా ముఖ్యమంత్రి గారు 20 లక్షల ఉద్యోగాలు 5 ఏళ్లలో కల్పిస్తామని చెప్పడం జరిగింది. సో వేరియస్ ప్లాట్ఫామ్స్ నుంచి లైక్ ఇట్లా జాబ్ మేళా, ఇండస్ట్రీస్ తేవడము, వేరే శాఖల నుంచి కూడా ఎన్నో ఇన్వెస్ట్మెంట్స్ తేవడం, అక్కడ ఆపర్చునిటీస్ పుట్టడం. మీరు చూస్తే ఈ మధ్యనే 16,000 మందికి డిఎస్సి ఉద్యోగాలు కల్పించడం, హిస్టరీలో ఎప్పుడు లేనట్లు చేయడం జరిగింది నారా లోకేష్ గారు. సో ఇవన్నీ కూడా చేయడం. సో మా స్టేబుల్ గవర్నమెంట్ అండ్ చంద్రబాబు గారు లాంటి లీడర్షిప్ ఉంటేనే ఇట్లాంటివన్నీ పాసిబిలిటీస్ ఉన్నాయి. అందుకనే 1350 జాబ్ ఆపర్చునిటీస్ వచ్చే కంపెనీస్ అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. అందరూ ఉపయోగించుకోవాలా. సెయింట్ జోసెఫ్ లో 13th September ఉంటుంది. సో ఖచ్చితంగా అందరూ ఎవరైతే జాబ్స్ కోరుకునే వాళ్ళందరూ కూడా, జాబ్ లెస్ ఉండేవాళ్ళు, యూత్, చదువుకునే వాళ్ళు